నమస్తే. దిస్ ఇస్ సౌవ్య. వెస్ట్ బెంగాల్ మొత్తానికి బీజేపీ అయితే జెండా పాతిందక్కడ. విజయాన్ని సాధించింది. అలాగే ఇప్పటి వరకు గూడా ఈ ఇలాకా మొత్తం నాదే అనుకున్న మమతనైతే మాత్రము పూర్తిగా అన్నీ సర్దుకొని వెళ్ళిపోమనైతే చెప్పేసినట్టుగా డైరెక్ట్‌గా కనిపిస్తుంది. సో, ఏది ఏమైనా ప్రస్తుతం వెస్ట్ బెంగాల్‌లోని అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. అల్లర్లతో అట్టుడుగుతోంది. మమత ఇంటిని గూడా తగలబెట్టేశారు. మమత అయితే పదవికి రాజీనామా చేయనని కూర్చున్నారు. అలాగే మమతకు సంబంధించిన పార్టీ సభ్యులందరూ గూడా బయటకొచ్చేస్తున్నారు. ప మ గ్రూపులుగాను. సో, ఓవరాల్‌గా ఏం జరుగుతుంది? నిజంగానే బీజేపీ ప్రభావం అంత తీవ్రంగా ఉందా అక్కడ? గవర్నమెంట్ వచ్చి రాంగానే నిజంగానే దాడులు మొదలుపెట్టేసిందని అనుకోవచ్చా? సో, ఇదైతే మనం మాట్లాడదాము. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం సూర్య గారు. మీకు రెడ్డి వీక్షకులందరికీ నమస్కారం అండి. కిరణ్ గారు చెప్పండి ఏంటి నిజంగానే అంటే జనరల్‌గా మనకి వెస్ట్ బెంగాల్ బ్లడ్‌లోనే అల్లర్లు అదే అంటే స్ట్రీట్ ఫైట్స్ అనేవి ఉన్నాయి. మమత గూడా కొంత అట్లానే బిహేవ్ చేసేవాళ్ళు అని ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఒక సత్యం అది. జగమెరిగిన సత్యం అంటూ ఉంటాం. సో, అదే పని మరలా బీజేపీ చేస్తోంది అని వినిపిస్తోంది. మీరు చూసే ఉంటారు చాలా అల్లర్లు, దాడులు జరుగుతున్నాయి. సో, ఇదంతా బీజేపీయే చేయిస్తోంది అని అంటున్నారు. మీరేమంటారు? సూర్య గారు, ఎన్ని అబద్ధాలు అసత్య ప్రచారండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు అటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులు కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మే 4వ తారీఖు పార్టీ కార్యాలయం ఇచ్చిన ప్రసంగం చాలా స్పష్టంగా చెప్పారు. గతాన్ని మర్చిపోయి అందరూ కలిసి ఎటువంటి అల్లరి లేకుండా పనిచేసుకుని వెళ్ళి బెంగాల్ అస్మితని కాపాడే విధంగా అభివృద్ధి చేసి ముందుకెళ్లాలన్నారు. ఈ రోజు తిరిగి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చంపేస్తారు అక్కడ టీఎంసీ గుండాలు. ఇది సువేందు అధికారి గారు అది ముఖ్యమంత్రి అయ్యే క్యాండిడేట్ అందరూ చెప్తున్నారు. ఆయన పిఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త, మాజీ ఎక్స్ సర్వీస్ మెన్ ఆయన. అతన్ని చంపేశారండి టీఎంసీ గుండాలు ప్రణాళికాబద్ధంగా. ఇంపోర్టెడ్ రైఫిల్స్ తో ఆయన కారు మీద వెళ్తుంటే ఇంకో కారుతో అడ్డగించి మిగతా వాళ్ళు బుల్లెట్ల మీద, టూ వీలర్ మీద వచ్చి పాయింట్ బ్లాంక్ గా కాల్చారండి. ఇంకో ఇద్దరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు చంపేశారండి. అంటే ఏంటి, టీఎంసీ గూండాలు ఏ రకంగా కక్ష సాధింపు చర్య చేస్తున్నారో చూడండి. ఇది ఎక్కడ బీజేపీ కార్యకర్తలు ఎక్కడ. ఇంకోటి మీరు కొన్ని చూసుంటారు, ఏది తృణమూల్ కాంగ్రెస్ జెండాలు ఉండి అది తీసేసి కాంగ్రెస్ జెండాలు చూసి అదేంటంటే, ఈరోజు విచిత్రంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు గత 15 ఏళ్లగా టీఎంసీ కబ్జాలోకి వెళ్ళిపోయినాయి. టీఎంసీ ఎప్పుడైతే 2011లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం పడిపోయిందో, మమతా బెనర్జీ ఏం చేశారంటే ఆవిడ కార్యకర్తలు పంపించి ఆ కార్యాలయాలన్నీ కబ్జా చేసేసింది. ఆ కబ్జా నుంచి ఈ రోజు సిపిఎం కార్యకర్తలు విడిపించుకొని జై శ్రీరామ్ అంటున్నారు. సిపిఎం కార్యకర్తలు కూడా అక్కడ కోల్కతాలో వెస్ట్ బెంగాల్ లో 10 ఏళ్ల తర్వాత వారి కార్యాలయం మా కార్యాలయం మాకు వచ్చింది, జై శ్రీరామ్ అని నిలదీస్తున్నారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా మమతా అండర్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఆ కార్యకర్తలు వెళ్ళి ఆ కార్యాలయం స్వాధీనం చేసుకున్నారు. ఇన్నాళ్ళకి మా కార్యాలయం మాకు వచ్చింది అని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇది జరుగుతుంది అక్కడ. ఎక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరి మీద దాడి చేయడం ఏమి లేదండి. అది అబద్ధాలు. అసలు మమతా బెనర్జీ ఇల్లు మీద చేశాను ఇందాక మీరు అన్నారు, ఎవరేం చేయలేదు. పైపెచ్చు ఎన్నికలైన రోజు కూడా వాళ్ళ ఓటింగ్ ఏజెంట్లు కూడా బీజేపీ కార్యకర్త ఏజెంట్లు మానవహారంగా ఏర్పడి ఇలా పట్టుకొని నిలబడి వాళ్ళు అలా పంపించి ఎవ్వరూ అరవద్దు, ఎవరేం చేయొద్దు అని చెప్పి బాధ్యతాయుతంగా పంపించిన పార్టీ, ఒక క్రమశిక్షణ గల కార్యకర్తల పార్టీ ఇది. హింసలు ప్రోత్సహించే పార్టీ కాదని. వాళ్ళు హింస చేస్తే మేము హింస చెయ్యం. హింస పరిష్కారం కాదు. కిరణ్ గారు ఒక మాట చెప్పండి. మనం ఈ డిబేట్ కి ముందర డిబేట్ చేసినప్పుడు నేను అడిగాను కూడా మిమ్మల్ని. ఎలక్షన్స్ అంటే కౌంటింగ్ అవుతోంది. మీరు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? కౌంటింగ్ అయ్యాక రిజల్ట్స్ వచ్చేసినాయి. అల్లర్లు జరిగే అవకాశం ఉంది. మీరు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారని నేను మిమ్మల్ని అడిగాను. అడిగినప్పుడు మీరు అన్నారు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. అల్లర్లు జరిగే అవకాశం లేదు అని అన్నారు. సో, అది ఇక్కడ ఫెయిల్ అయిందని నేను అనుకోవచ్చా ఇప్పుడు? ఏమంటే ఇప్పుడు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది. అది కేంద్ర ప్రభుత్వం అండర్లో లేదు వెస్ట్ బెంగాల్. ఈ రోజు మా ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. మా ముఖ్యమంత్రి ఇంకా రాలేదు. అక్కడ రాష్ట్రపతి పాలనలో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు కాబట్టే 2021కి ఇప్పటికి కంపేర్ చేస్తే హింస 2021లో 60 పైగా ఎన్నికల సందర్భంగా 60 పైగా మంది చంపేశారు. 500 పైగా ఘర్షణలు జరిగినాయి. ఈ రోజు ఎన్నికల్లో చనిపోలేదు. ఇప్పుడు పోస్ట్ ఎన్నికల్లో 3 భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చనిపోయారు. చాలా బాధాకరం, ఆవేదన భరితం. సో నేనేంటంటే ట్రెడిషనల్ గా జరుగుతున్న అక్కడ వైలెన్స్ లో పోలిస్తే ఇది తక్కువే. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మెచ్చుకోవాల్సిందే. ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. ఎవరైతే ఇలాగ టీఎంసీ గూండాలు హత్యలు చేస్తున్నారో
వాళ్ళ నామరూపాలు లేకుండా చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించి తీరుతామండి. శాంతి భద్రతలు పరిరక్షించడం బహుశా రేపు 9వ తారీఖు మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా దాన్ని ముఖ్యమంత్రికి ఎవరు తీసుకుంటారో బాధ్యత వాళ్ళ ఫస్ట్ టాస్క్ లా అండ్ ఆర్డర్ ని కాపాడటం, శాంతి భద్రతలు కాపాడటం. బుల్డోజర్ యోగి ఆదిత్యనాథ్ గారి లాగా ఎవరైతే తప్పుడు చేశారో వాళ్ళ మీద బుల్డోజర్లే వెళ్లే విధంగా అలా చేసి మొత్తం సెట్ చేయకపోతే మాత్రం రావణ కాష్టం అయితే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడితే ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పంపిస్తాం. ఆల్రెడీ ఇప్పటికే ఎప్పుడో 10 ఏళ్ళ 15 ఏళ్ల క్రితం మూత పడినటువంటి కర్మాగారాలు ఫ్యాక్టరీలను కూడా తెరవమని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నాం. మీకు ఏ ఇబ్బంది ఉండదు ప్రభుత్వం నుంచి, మీ పని మీరు చేసుకోండి. ఎటువంటి గోండా వసూళ్లు, మామూలు వసూలు చేసే వాళ్ళు టీఎంసీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మామూలు వసూళ్లు, ఎవడే పని చేయాలని మామూలు ఇవ్వాలి, అటువంటి ఏం ఉండవు. మీ స్వేచ్ఛగా మీ పని చేసుకొని అంటున్నారు. తప్పనిసరిగా 6 మాసాలలో అన్ని సెట్ చేస్తామండి. మేము ఇచ్చిన హామీ ఏదైతే బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి కలగనటువంటి బెంగాల్ ని, అలాగే సుభాష్ చంద్రబోస్ గారు కలగన బెంగాల్ ని, అలాగే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలగలిగిన వెస్ట్ బెంగాల్ ని ఆ రకంగా అభివృద్ధి చేసి తీరుతామండి. రైట్. కిరణ్ గారు, అయితే ఇప్పుడు ఒకటి అనుకోవచ్చా? నేను ముందు అడిగినప్పుడు దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ రోజు మీరన్నారు అల్లర్లు జరగకుండా వీటికి మీరన్నట్టు సాంప్రదాయంగా వస్తుంది వెస్ట్ బెంగాల్‌లో. అంటేనే దాడులకి అది ఇంకొక మరుభూమి అని అన్నట్టు. సో ఇప్పుడు మీరు ఎళ్ళిన తర్వాత నిజంగానే ఈ 6 ఏళ్లలోనే చాలా రిజల్ట్స్ వస్తాయి అంటున్నారు. ఈ అల్లర్లన్నీ గూడా ఇక ఈ ట్రెడిషన్ ఏదైతే ఉందో ట్రెడిషన్‌ని మనం ఆగిపోతుందని అనుకోవచ్చా ఇంకా? ఆగిపోయి తీరాల్సిందేనండి. హింస ప్రజాస్వామ్యానికి హింసకు అవకాశం లేదు, తావులేదు. హ్మ్. బుల్లెట్ తో కాదు బ్యాలెట్ తోనే ఆ మావోయిస్టుల్ని ఏరి పారేశాం. అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి మావోయిస్ట్ సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది. ఈ రోజు మా ప్రభుత్వం 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో దేశంలో మావోయిస్టు నక్సలైట్లు లేకుండా నక్సల్ ముక్త్ భారత్ అయిపోయింది. అలాగే హింస కూడా బెంగాల్లో హింస, ఏ రకమైన హింస గత కమ్యూనిస్టులు గాని అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ కానీ చేసిన హింసని ఎటువంటి పరిస్థితి ప్రోత్సహించేది లేదు. ఫెన్సింగ్ చేస్తాము, బంగ్లాదేశీల్ని పంపిస్తాము, ఎవరిని రాకుండా అక్రమ వలసదారు రాకుండా చేస్తాము. బంగ్లాదేశ్ ని మళ్ళీ ఒక పునర్నిర్మాణం చేసి పూర్వ వైభవం వచ్చేలాగా చేస్తామండి. దానిలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. కిరణ్ గారు, మీరన్నట్టుగా ఇప్పుడు ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వీళ్ళని మీరు ఇప్పుడు పంపించేస్తే, సో మనకి అటు నుంచి ఏమి థ్రెట్ ఉండదా? అంటే అటువైపు నుంచి మనకి పూర్తిగా కంప్లీట్‌గా రివర్స్‌గా మారే ఛాన్స్ ఉండదంటారా? దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా? ఇప్పుడు ఆ దేశ పౌరులు వస్తే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు పంపించట్లేదండి. మన దేశ పౌరులు అక్రమంగా అమెరికాకి వెళ్తే ఫ్లైట్లు పెట్టి మనం పంపించేలా వెనక్కి. హ్మ్. మనం తీసుకోలేదా? తీసుకున్నాం కదా! ఏ దేశమన్నా అంతే. అక్రమ వలసదారులు ఉంటే ఏ దేశం ఒప్పుకుంటది చెప్పండి? ఎందుకు తీసుకోరు? నీ దేశ పౌరుడని చెప్పి ముందు ప్రూవ్ చేస్తాం. మనం ప్రూవ్ చేస్తాం. నీ దేశ పౌరుడే ఇతనా అని. హ్మ్. తీసుకుంటారు. తీసుకోకుండా ఏం చేస్తారు? వాళ్ళ బంధువులందరూ అక్కడ తీసుకోకుండా ఏం చేస్తారు? మనం తీసుకోలేదని అమెరికా పంపిస్తే. ఫ్లైట్లు పంపిస్తే మనం తీసుకోలేదేంటి? అలాగే పక్క దేశానికి ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఆ టాక్స్ కూడా అయిపోయినాయి. అక్కడ ఆర్మీతో బంగ్లాదేశ్ ఆర్మీతో కూడా మాట్లాడారు. అజిత్ దోవల్ గారు మాట్లాడినట్టు మాకు ఉన్నటువంటి సమాచారం. ఇంకా 6 మాసాల్లో క్యూ కట్టి ఒక్కొక్కరు టైం ఇస్తారు. మీరు వెళ్ళిపోండి అని. మనం చూసాం. మనం ఎన్నికల ముందే మనం క్యూ కట్టింది చూసాం కదా! ఎంతమంది క్యూ కట్టి వెళ్ళిపోతున్నారు. ఎలా వచ్చారంటే వాళ్ళు చెప్పారు. 20,000 ఇస్తే మాకు ఆధార్ కార్డ్ ఇచ్చారండి, రేషన్ కార్డ్ ఇచ్చారండి, ఓటర్ కార్డ్ ఇచ్చారని చెప్పారు కదా! వాళ్ళే చెప్పారు. మనం చెప్తాం కాదు. ఆ బ్యాచ్ అందరూ ఉన్నారు ఇంకా. వాళ్ళు టైం ఇస్తారు. నెల రోజులు నేను అనుకుంటాం. ఓ నెల రోజుల టైంలో వెళ్ళిపోండి. లేకపోతే మేము ఇది ఎత్తి కొట్టేస్తాం వాళ్ళని అంతే. అంతకనేది ఏం లేదండి. రైట్ సార్. రైట్. ఏదైనా మీరన్నట్టే కొంచెం మ వెస్ట్ బెంగాల్‌లోని ప్రజల ఆశలు ఇప్పుడైనా తీరాలని కోరుకుందాం సార్. థాంక్ యూ సో మచ్.